పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేసిన ఇండియా ఈ నెల 27 నుంచి అమలు. అరేబియా మహాసముద్రంలో భారత్ మిసైల్ టెస్ట్ విజయవంతమైనట్లు ప్రకటించిన నేవీ. ఉద్రిక్తతల వేళ పాక్ మేకపోతు గాంభీర్యం, కరాచీ తీరం వెంబడి క్షిపణి పరీక్షలు. మరో సర్జికల్ స్ట్రైక్ దిశగా కేంద్రం అడుగులు, బీహార్ సభలో మోదీ సంకేతాలు. వాఘా అటారీ సరిహద్దు వద్ద బీటింగ్ రీట్రీట్ రద్దు, ఉగ్రదాడితో కేంద్రం కీలక నిర్ణయం. పాక్ ఎక్స్ ఖాతాపై భారత్లో నిషేధం, ఢిల్లీలోని హై కమిషన్ కార్యాలయానికి నోటీసులు. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఆఫీసులో సంబరాలు, ఉగ్రదాడి తర్వాత కేక్ కట్ చేసుకోవడంపై విమర్శలు. పాక్ హై కమిషన్ ఎదుట బీజేపీ నిరసనలు, కశ్మీర్ మృతులకు కాంగ్రెస్ నివాళులు. కేసీఆర్ ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు, స్మితా సబర్వాల్ ట్వీట్ లో తప్పు లేదన్న దానం. చంద్రబాబుకు కేటీఆర్ వలవేస్తున్నారు, బీఆర్ఎస్ పై అద్దంకి దయాకర్ విమర్శలు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆసుపత్రికి A8 చాణక్య, వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్న సిట్. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపి అరెస్ట్, రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు. పాలనలో ఏఐ వినియోగించిన మానవీయ కోణం ముఖ్యం, అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం. కర్రెగుట్టలో ఆపరేషన్ వేళ కీలక పరిణామం, తెలంగాణలో 13 మంది మావోయిస్టులు లొంగుబాటు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఈడీ దాడులు, భారీ మొత్తంలో హవాలా డబ్బుల గుర్తింపు. కాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ రాజస్థాన్, బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్.